నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. అయితే ముచ్చట ఏంటంటే ఈ కాలంలో యువత అంటే యువకులు ఎట్లుంటారు. 10 రూపాయలు వచ్చినాయి అంటే మొత్తం తిని తాగి తందనాలు ఆడదాం అనేది ఉంటుంది. కానీ నల్లగొండ జిల్లా మరుగుడ మండలం లెంకలపల్లి గ్రామంలో ఆ యువతకు దండం పెట్టాలి 2 చేతుల. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆ పిల్లలట ఆ ఊళ్ళో అది క్రికెట్ జిల్లా స్థాయి క్రికెట్ టీము దాన్ని ఏమంటారు పోటీలు పెట్టినట. క్రికెట్ ఎవరు వాళ్ళు ఈవీఎల్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా మరి ఆ పోటీలు పెడితే అందులో ఐతగోని నరసింహ ఆధ్వర్యంలో మరి క్రికెట్ టీం పాల్గొన్నట్టుంది. అందులో పాల్గొని గెలిస్తే 2వ సెకండు టీమా ఏమో గెలిచిరట. ప్రైజు 25,116 వచ్చినాయి వాళ్ళకు. ఆ పైసలు తీసుకొని పోయి ఇప్పుడు అట్లా వచ్చినాయంటే పిల్లలు ఏం చేస్తారు? ఏమో మనం అందరం సోపతికాలం ఆట క్రికెట్ ఆడినాం, గెలిచినాం, మనకు 25,000 రూపాయలు వచ్చినాయి, ఇక వారం పడరా పెద్ద ఎత్తున దావా చేసుకుందామని అనుకుంటారు. కానీ ఆ పిల్లలు ఏం చేసారో తెలుసా? ఆ ఊళ్ళోనే సిబ్బందిగా పనిచేస్తున్న వాళ్ళ పేరు ఏం పేరు ఉండనే నరసింహనా, ఇక పేరు చెప్తా మీరు ఉండాలి. ఏం పేరు అంటే గుండపూరి నరసింహ, భార్య లక్ష్మి. గుండపూరి నరసింహ ఆయన భార్య పేరు లక్ష్మి. ఆమె కట్ట కాస్త ఆరోగ్యం బాగలేదట, చాలా రోజుల నుంచి బాధపడుతుందట. అగో ఆ విషయం తెలుసుకున్న ఈ టీంలో ఎవరైతే గెలిచిరో ఈ పిల్లలు పోయి 25,000 రూపాయలు ఆమెకు అందించారట. చూసారా ప్రజలారా? అంటే ఎక్కడో ఒక కాడ మంచి పిల్లలు మంచి ఆలోచన కూడా చేస్తారు. అవో ఆ విధంగా ఆ కుటుంబానికి ఆదుకున్నారు. ఆరోగ్యంగా లేకపోతే మా పైసలు వాళ్ళకు అందితే మందుల కన్నా దవాఖానా ఖర్చుల కన్నా అయితే అని ఆ ఒక్క మంచి మనసుతో వాళ్ళకు అందించినందుకు ఈ తల్వార్ తాత టీవీ తరఫున కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఎవరెవరు ఆ పిల్లలు అంటే వాళ్ళ పేర్లు చదువుతా జర్రా. ఎవరు ఆ పిల్లలు? ఈయన ఎవరంటే నరసింహ ఆధ్వర్యంలో టోర్నమెంటు ఆర్గనైజర్ టీం అట. ఈ టీం ఎవరు మరి అంటే చాపల శ్రీకాంత్, పగిళ్ళ అశోకు, పాక కిరణు, సతీషు, కొలుగూరు వెంకటేషు, ఐతగోని భిక్షము, తిప్పర్తి శ్రీరాములు, రేణుగుంట్ల నరేందరు పాల్గొన్నారు. వీళ్ళందరికీ నేను కూడా మరోసారి ఆ గ్రామ ప్రజల తరపున ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళందరి తరపున కూడా నేను వీళ్ళందరికీ మంచి పని చేసినందుకు ఎల్లవేళలా మీరు ఇట్నే చేయాలి, ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.